ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఉంటాయని, ఎన్నికల తర్వాత ప్రజలంతా తమ వారేనని, అభివృద్ధి లక్ష్యంగా పాలనపై దృష్టి పెట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లందు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్రాతో కలిసి మంత్రి పాల్గొన్నారు. పట్టణంలోని 10వ వార్డులో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లని మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ పాలక వర్గాన్ని సన్మానించి ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ ని ప్రారంభించారు. పాలకవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 50 కోట్ల రూపాయలను 2 విడతలుగా పట్టణ సమస్యలు పరిష్కారం కోసం సహకరిస్తామని, వేసవి కాలంలో నీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇటే వస్తుంటాం కదా ఇంకా అట్టుకోలే లోకల్ కార్పొరేట్ ఉంది కదా తక్కువ పట్టుకో సార్. రెడీ 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 అక్క ఇక్కడ చూడండి. ఎంతమంది పిల్లలన్నా పెళ్ళిళ్ళు అయినా? నువ్వు ఒక బిడ్డ. ఏ ఊరు ఇచ్చారా? చిలుకోడు. ఏం చేస్తాడు మే? ఏం చేస్తుంటారు? ఈవెంట్స్ చేస్తా. ఇంకో బిడ్డ అంత సంతోషమే కదా. ఎంత అయింది నీకు? బాగా కట్టుకున్నాం. మా కలెక్టర్ గారి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నాం. ఆనందంగా ఉన్నాడు మా కలెక్టర్ సార్. హ్యాపీ గారు మేనకోడ అంతేనా? పూలేకండి What is beautiful?
బాగా కట్టుకున్నారా? ఎంతమంది పిల్లలు? పెద్ద బిడ్డ పెద్ద బిడ్డ ఎంత అవుతుంది? ఎంత అయింది? 2 గంటలు బాగా కట్టుకుంటుంది కానీ వాళ్ళే మూసుకున్నారు. ఎవరమ్మా బట్టలు ఇద్దరికి బట్టలు రా చల్లగా ఉండండి, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. సంతోషం. కుటుంబ సభ్యులు రండి, చాలా సంతోషమే. హ్యాపీనా బిడ్డ? పట్టు నేను పట్టుకున్నానంటే నీకు ఇచ్చినట్టు నీకు ఒకటే నా గింబల్ ఎత్తాను కిందకి కిందకి గింబల్ కిందకి గింబల్ కిందకి ఫార్మాలిటీస్ అయ్యి ఇద్దాం మన ఏదో తెచ్చినట్టున్నారు. ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ చూడు మేడం, ఇక్కడ చూడు. ఇక్కడ చూడు నువ్వు మొదటి నుంచి పార్టీ నమ్ముకోవాలి. పార్టీ నీకు ఇచ్చిన గిఫ్ట్ రా. ఉన్నా ఇక్కడ చూడరా. రెడీ 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 చూడు అన్న, ఒకసారి ఇక్కడ చూడరా. కొత్త పెళ్లి కొడుకులాగా ఉంటే ఎట్లా సార్? ప్లీజ్ కమ్ ఫ్రంట్ రో. फरमा दे अल्लाह। जितने लोगों ने भी अल्लाह, खासकर कांग्रेस गवर्नमेंट ने अल्लाह जो फलाही काम किए हैं अल्लाह, गरीबों के लिए, मिस्किनों के लिए, यतीमों के लिए, खासकर हमारे मिनिस्टर सिंह साहब ने अल्लाह बड़ी कोशिश के साथ रेवेन्यू का पूरा निज़ाम संभाल रहे। अल्लाह इनको सेहत अता फरमाए और भी तरक्की अता फरमाए। हमारी दुआ है कि इनको अल्लाह सीएम भी बनाए, पीएम भी बनाए। हमारे कोरम कनकैया साहब को भी अल्लाह सेहत अता फरमाए और उनको भी तरक्की के दर्जे से नवाजे। हमारे चेयरपर्सन को भी अल्लाह तरक्की से नवाजे। हमारी ये दुआ है जितने कांग्रेस के कार्यकर्ता है सबको अल्लाह आखिरत में, दुनिया में सबसे अल्लाह नवाज दे। वाक़िअत दावाना अल्हम्दुलिल्लाह। ఈనాటి నిస్కమ్ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాన్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గ గారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ఐటీడీఏ ఈఓ గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. పొంగులేటి అన్న గారి సమక్షంలో మేమందరం కూడా గౌరవించబడడానికి చాలా అదృష్టం చేసుకొని ఉన్నామన్నా. ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు జీవితాంతం మా కుటుంబం తరఫున రుణస్తులై ఉంటాము. మీ యొక్క అభివృద్ధి పనులు, మీ యొక్క అడుగుజాడలు, మీరు ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లోనే మేము నడుస్తూ ప్రజల సంక్షేమానికి, సంక్షేమ పథకాలు మీరు ఇచ్చినవి ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ విధంగానే నడుచుకుంటామని, ప్రజల్లో నుంచి ఎటువంటి రిమార్క్ రానివ్వకుండా మీకు మంచితో తెచ్చిన వాళ్ళగా మేము ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ
ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు సీనన్న గారికి ప్రత్యేక సమావేశానికి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మా ఇల్లు కొద్దిగా వెనుకబడినది, కొద్దిగా మీరు చొరవ తీసుకొని మాకు నిధులు అవి కేటాయిస్తే మేమంతా నూతనంగా ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లో ఉన్నా. ఫస్ట్ టైం మీ నాయకత్వంలో పనిచేస్తున్నాం అందరం, కనకన్న గారి నాయకత్వంలో. అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఇది గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది సార్. దాదాపు ఇది ఇక్కడ 2 months తర్వాత ఇప్పుడు 24 వార్డ్స్, ఇప్పుడు 24 వార్డ్స్ ప్రతిరోజు మన వార్డ్ ఆఫీసర్స్తో సంబంధించి ఒక మున్సిపల్ ఏరియాకి వస్తే అది 2 కన్సర్న్ చాలా ఇంపార్టెంట్ సార్. శానిటేషన్ కానీ అండ్ లైటింగ్ కానీ. ఎప్పుడైనా మార్నింగ్ ఇప్పుడు సో ఒక బాధ్యత కూడా ఇవ్వడం జరిగింది ఒక మున్సిపల్ కమిషనర్ ద్వారా ప్రతి శానిటరీ జవాన్కి, వార్డ్ ఆఫీసర్కి. ముఖ్యమైన ఇక్కడ ఈ స్ట్రీట్స్ క్లీనింగ్ ఉంటే, డ్రైన్ క్లీనింగ్ ఉంటే ఒక వార్డ్ ఆఫీసర్కి అంతకుముందు ప్రభుత్వం ద్వారా ప్రతి వార్డుకి ఒక వార్డ్ ఆఫీసర్ కేటాయించడం జరిగింది. సో ఒక అనుకోండి సార్, ఒక జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఒక మున్సిపల్ కమిషనర్, సో వార్డ్ ఆఫీసర్. సో వార్డ్ ఆఫీసర్కి ప్రతి అంశం మీద అవగాహన ఉంటే సంబంధించి వార్డు డ్రింకింగ్ వాటర్ సప్లై కాబట్టి ఇప్పుడు ఎండాకాలం ఉంది సార్. సో డైలీ బేసిస్లో కూడా మనం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఇది కూడా మానిటర్ చేస్తున్నాము. ఎక్కడ సప్లై ఇప్పుడు ఏమైనా ఇష్యూ ఉందా లేదా ఎట్లా రిజాల్వ్ చేయాలి, మిషన్ భగీరథ మంది లేక మున్సిపల్ సిబ్బందితో. అలాగే సార్ ఇంకా అదర్ వర్క్స్ ఆల్సో మనం డైలీ బేసిస్ ఫాలో చేస్తున్నాము సార్. థ్యాంక్ యూ సార్. ఎల్లందు పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి వచ్చినటువంటి మనందరి అభిమాన నాయకులు, వారి సూచన మేరకే ఎమ్మెల్యే ఎన్నికలు కానీ, ఎంపీ ఎన్నికలు కానీ, మొన్నటికి మనం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వారి నాయకత్వంలో 3-4 సర్పంచ్ ఎన్నికలు కూడా జరగడం చాలా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా గొప్పగా మెజారిటీతో గెలిచినటువంటి నేను కానీ, ఎంపీ కానీ, మొన్న జరిగినటువంటి సర్పంచ్లు కానీ, నిన్న జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ అందరూ కూడా జిల్లాలో ఎక్కడున్నా ఏమున్నా మన ఇళ్లలో మాత్రం ప్రతి ఒక్క వార్డులో కూడా 200-300 పై మెజార్టీ 700 ఈ విధంగా వారి నాయకత్వం వెళ్ళేటువంటి చాలా సంతోషం, అదృష్టంగా భావిస్తూ ఈ రోజు నుండి సీనియర్ పేరుతో పాటు మన ప్రభుత్వాన్ని కూడా కాపాడే బాధ్యత తీసుకోవాలి. అంటే మీ అందరూ కూడా ఒక పెద్ద బాధ్యత మీ భుజాలపై ఉంది. గెలిచాము ఇక అయిపోయింది, మనకు అవసరం లేదనేది కాకుండా ఎవరి వాటిలో వాళ్ళు పేదలు నిరుపేదలు ఉండేటువంటి ప్రాంతాలను పట్టాం. వారందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగే విధంగా ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. దాని బాధ్యత మర్చిపోకుండా ప్రతి కుటుంబాలను తయారు చేసే బాధ్యత తీసుకోలేదు. ఒక అభివృద్ధి సంక్షేమ పథకాలు కాదు, ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మన కుటుంబంలాగా చూసే అవకాశం కల్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళంతా కూడా పేద కుటుంబం, నిరుపేద కుటుంబం, బలహీన వర్గాలు, ఎలాంటి ఆదరణ లేకుండా కూలి పని మీద బతికేటువంటి వారు. గతంలో అయితే ఈ ప్రాంతం కూడా మరి బొగ్గుపాయలతో కలకలాడే పరిస్థితి ఉండే. ఈనాడు ఒక్క బొగ్గుపాయ కూడా మన ప్రాంతం లేదు. అందరూ కూడా కూలీల మీద ఆధారపడి బతికే పరిస్థితి తప్ప ప్రతి కుటుంబం కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కూరగాయల వ్యాపారం, చిన్న చిన్న డబ్బగుండ్లు పెట్టుకొని పాంపుడు వ్యాపారం చేసే పరిస్థితి నాడు ఎల్లందు పట్టణంలో ఉండే. గతంలో ఎన్నో సంవత్సరాలు ఎన్నికపోతే ఇది గొప్ప పట్టణం, కొత్తగూడెం ఇటు పరిపాలన కంటే బాగుండేది. నిరంతరం ఉద్యోగస్తులు, మరి సింగరేణి కార్మికులు సుమారు 2-3 వేల మంది కార్మికులు ఉండే. ఈనాడు పరిస్థితి లేదు. 300 మంది కార్మికులు, వారు కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో వార్డులో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మరి సీనియర్ నాయకత్వంలో ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంతా కూడా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబాన్ని తయారు చేసే విధంగా బాధ్యత తీసుకోవాలి, ప్రయత్నం చేయాలి. వారు మరి చాలా మంది కూడా మనకు ఎక్కువ బాగా వెనకబడ్డ ఊరు, పేద ఊరు కాబట్టి
హౌసింగ్ ఎక్కువ కావాలని చెప్పి ప్రతి కౌన్సిల్ కూడా బాధ్యత పెట్టారు. మరి అలా కాకుండా మనగా చెప్పేది ఏంటంటే రాష్ట్రం మొత్తం కూడా స్లాబ్ లెవెల్ ఇస్తారు, 2,500 ఇస్తారు. ఇప్పుడు అప్పుడు ఇచ్చే కాకుండా అప్పుడేమో రూరల్ మండలంలో ఐటీడీ ద్వారా కూడా 1,000 ఇచ్చే పరిస్థితి ఉన్నాయి. అప్పుడు కూడా చెప్పారు అన్నగారికి టౌన్లో కూడా ఐటీడీ ద్వారా వచ్చే ఇల్లు కూడా తప్పకుండా ఇవ్వాలి. మరి ఇక్కడ కూడా గిరిజనులు ఉన్నారు అని చెప్పి చెప్పడంతో మళ్ళీ సాధించాలని చెప్పి వరకు చెప్పడం జరిగింది. తప్పకుండా కౌన్సిల్ మొత్తం కూడా మీ పేరు నిలబెట్టి ప్రభుత్వానికి చెడ్డ కాకుండా కౌన్సిల్ ఉన్నటువంటి ప్రతి కౌన్సిలర్ పనిచేస్తారని చెప్పి మీ అందరికీ వారికి విజ్ఞప్తి చేస్తూ మీకు పాటిస్తూ నమస్కారం ధన్యవాదాలు. ఈరోజు ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రత్యేక మున్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో నాతో పాటు స్థానిక శాసనసభ్యులు, మిత్రులు, ఇల్లందు అత్యధికంగా ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం. కొద్ది రోజుల క్రితమే మనం కొత్త బాడీని ప్రజల దీవెనలతో ఎన్నుకోబడింది. కొత్తగా అనేక మంది కొత్త సభ్యులు కౌన్సిలర్లుగా, వార్డు మెంబర్లుగా ప్రజల దీవెనలతో ఎన్నుకోబడ్డారు. ఎన్నికల టైంలో అనేక వాగ్దానాలు చేశారు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి ఇచ్చే దాంట్లో భాగంగా ఈ ఇల్లందు పట్టణంలో కూడా ఆనాడు ఎన్నికల టైంలో నేను కూడా ఒక మీటింగ్కి వచ్చి వెళ్ళాను. ఇప్పుడే సోదరిమని కూడా కనకయ్య గారు సోదరిమని ఒక లిస్టు ఆ రోజు నేను చెప్పాను, ఒక 50 కోట్లు శాంక్షన్ చేపిస్తామని. 50 కోట్లకు సంబంధించిన లిస్టు కూడా ఇవ్వటం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లో 2 విడతల్లో తప్పకుండా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం నిధులను కూడా శాంక్షన్ చేపిస్తాం. ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల కంటే కూడా ప్రజలకి మేలు చేయడం, ప్రజల శ్రేయస్సు కోరి మనందరం పనిచేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇది వేసవికాలం, బాగా వేడి ఎక్కువగా ఉండే ప్రాంతం. తాగునీరు సమస్య రాకుండా ఉండే విధంగా చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ, మీ డివిజన్ లో ఉన్న వార్డు నెంబర్లు, అప్లిక్ కౌన్సిలర్లు కానీ పొద్దున్నే 1 గంట, గంటన్నర పెద్దలాళ్ళు లెగిచి మీ ప్రాంతాల్లో తాగునీరు సమస్య ఎక్కడుంది, మురికి నీరు ఇతరత్ర రేపు వర్షాలు పడితే ఎక్కడ మనం క్లీన్ చేయించవచ్చో మీరు గుర్తించినట్లయితే తప్పకుండా వాటిని ఎలా పరిష్కరించాలో స్థానిక శాసనసభ్యులు నేను కలిసి డెఫినెట్ గా కలెక్టర్ గారికి చెప్పేది కలెక్టర్ గారికి చెప్తాను. కలెక్టర్ గారి పరిధి దాటి ఎక్కువ అమౌంట్ ఉంటే అది ఎక్కడ చేపించాలో చేపించే బాధ్యత నేను తీసుకుంటాను. ప్రజాప్రతినిధులుగా భగవంతుడు మీకు, మాకు, మనందరికీ ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఈ ప్రజాప్రతినిధులుగా మనం గెలిచిన తర్వాత ఫలాని టైంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారు, ఫలాని టైంలో ఇంత మంచి అభివృద్ధి అయింది, ఫలాని టైంలో మేము నిశ్చింతగా ఈ ఇల్లందు పట్టణంలో ప్రశాంత వాతావరణంలో జీవించాము అనే విధంగా మన పరిపాలన ఉండాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, కోరిక. మన ప్రభుత్వమే ప్రజల ప్రభుత్వము. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే నిరంతరము ప్రజల కోసం తప్పించే ప్రభుత్వం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మీరందరూ ప్రజలకి మంచి కార్యక్రమం చేసే దాంట్లో, ప్రజలకి మంచి చేయాలని తాపత్రయపడే మీరందరూ ఉదయం 1 గంట, గంటన్నర, సాయంత్రం 1 గంట, గంటన్నర కేటాయించినట్లయితే తప్పకుండా మనం ఆశించిన ఫలితాలన్నీ మనకి వస్తాయి. ప్రజల నుంచి మంచి రివార్డులు మీరందరూ కూడా పొందగలుగుతారు. మీరు మంచి రివార్డులు పొందితే
వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా మీరు పొందితే ఆటోమేటిక్ గా స్థానిక శాసనసభ్యుడికి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్ననే కోఆప్షన్ నెంబర్లు కూడా ఎన్నుకోవడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రభుత్వంలో, ఈ ప్రజా ప్రభుత్వంలో కష్టపడి పనిచేసే భాగ్యం మనందరికీ కలిగింది. కాబట్టి మీరందరూ మంచి పరిపాలనా దక్షకులుగా ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కొత్తగా ఎన్నిక కాబడిన ఈ ఇల్లందు మున్సిపాలిటీలోని సభ్యులందరికీ పేరు పేరున కోరుతూ, నాకు అనుభవం లేదో, నేను కొత్త అని అనుకోవాల్సిన అవసరం లేదు. 1 నెల రోజులు 2 నెలలు అయింది కాబట్టి ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. ఇంకా తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మున్సిపల్ కమిషనర్ గారు కూడా యంగ్స్టర్ వచ్చాడు. తను కూడా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి 8 వరకు మీరు గ్రౌండ్ లో ఉంటే మీరు ఒక్కొక్క డివిజన్ లో, ఒక్కొక్క వార్డ్ లో అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మీరు ఒక ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ మీరు రౌండ్ వేసినట్లయితే సమస్య ఏంటో మనకి తెలిస్తే, జబ్బు ఏంటో మనకి తెలిస్తే ఆ జబ్బుకు తగ్గ మందుని ఇవ్వగలుగుతాం. సమస్య ఏంటో తెలిస్తే ఆ సమస్యని ఎలా పరిష్కరించడానికి మేము ఉన్నాం. కాబట్టి తప్పకుండా సహకరిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, మళ్ళీ చెప్తున్నాను, ఎన్నికల వరకే రాజకీయాలు, రాజకీయ పార్టీ. ఎన్నికల తర్వాత ప్రజలంతా మనవాళ్లే. అందరికీ మంచి చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉన్నది, ఉండబోతుంది. కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుకు పోకండి, జూములు వేసుకొని గుంజుకోండి. వెనక్రా మంచి పరిపాలన. మేడం కూర్చోండి మేడం. ఇస్తాపు హామీ ఇచ్చేస్తాను. ఇస్తాపు మీటింగ్ లో కూడా చెప్తాను. ఇస్తాపు 76 జీవో క్లియర్ చేస్తాను. కంగ్రాచులేషన్. అందరూ అయిన తర్వాత గ్రూప్ ఫోటో ముందు కూర్చొని చైర్లు వేసుకొని ఎవరు లేకపోతే కొంచెం ముందుకు రావు రాజన్న. కంగ్రాచులేషన్. ఓకే సార్. 4 చైర్లు వేపించాయా కలెక్టర్ గారు? కంగ్రాచులేషన్. రాయసనా కొంచెం 4 చైర్లు అంటే ముందు అన్న ఫోటోగ్రాఫర్స్ అన్న అన్న ఫోటోగ్రాఫర్స్ రాజ్యమే నీరు. అన్న వెనక్కి కూడా ఓన్లీ వీళ్ళే ఉండాలన్న, మిగతా వాళ్ళంతా వచ్చేయాలి ప్లీజ్. కంగ్రాచులేషన్. కొంచెం రమ్మన్న, ఇక్కడ రమ్మన్న. రెడీ అన్నది కింద పెట్టు. సార్